అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము క్రిస్మస్ అంటే ఏమిటి? క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా వర్షిప్ లేదా ఆరాధన, వర్షిప్. ఇక్కడ క్రిస్మస్లో ఎవరు ఫస్ట్ క్రీస్తు జన్మించిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు క్రీస్తుని ఆరాధించారో చూద్దాం. తర్వాత ఎందుకు వాళ్ళకే దేవుడు కనిపించాడో కూడా చూద్దాం. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పెను. పైన ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలుగబో మహాశుభవర్తమానం అంట. లోకంలో ఉన్న ప్రజలందరికీ మహాశుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరుల ఆదేశంలో గొర్రెల కాపరులు గొర్రెలను కాచుకొని చుండగా వారి దగ్గరకు వచ్చి దేవదూత చెప్పుచున్నది, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలుగబో మహాశుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా గొర్రెల కాపర్లకి చెప్పడం జరిగింది. ఎందుకు గొర్రెల కాపర్లకే మొట్టమొదటిగా చెప్పడం జరిగింది దేవదూత అంటే, ఇశ్రాయేలీలు పాపం చేశామన్నప్పుడు పాప పరిహారార్థం వారు మచ్చలేని గొర్రె పిల్లని దేవునికి బలి ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు ఎక్కడికి వస్తారు? గొర్రెల కాపర్ల దగ్గరికి కదా వచ్చేది. గొర్రెల కాపర్లు వాటిల్లో వాళ్ళకున్న గొర్రెల్లో మచ్చలేని గొర్రెలు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కోవడం వారికి ఆనవాయితీ. సో కాబట్టి సంతోషకరమైన వార్తను మొట్టమొదటిసారిగా ఇక మీరు మచ్చలేని గొర్రె పిల్లల్ని ఎత్తుక్కోని అవసరం లేదు. మీ అందరి కోసం దేవుడు లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల జన్మించింది అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరులకు దేవదూత ఈ శుభవర్తమానాన్ని చెప్పడం జరిగింది. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పెను. సో ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఉంటా మీరు చూచెదరు, పశువుల పాకలో ఉంటాడు అని చెప్పి దానికి ఇదే ఆనవాలని చెప్పేసి దేవదూత చెప్పగానే గొర్రెల కాపరులు ఆ ఆనవాళ్ళ ప్రకారం వెళ్ళి ప్రభువైన క్రీస్తుని ఆరాధిస్తారు. వారి దగ్గర ఉన్న గొర్రెలను వారికి సమర్పించి వారు క్రీస్తుని ఆరాధిస్తారు. ఓకేనా? తర్వాత రెండవదిగా ఎవరు ఆరాధించారు అంటే జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువైన యేసును ఆరాధించడానికి నక్షత్రాన్ని చూసి, జ్ఞానులు అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఖగోళ శాస్త్రవేత్తలు, వాళ్ళు నక్షత్రాల గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ గ్రంథాల్లో పారసీక గ్రంథాల్లో రాయబడింది, ఒక ప్రపంచం మొత్తానికి రాజులకు రాజు జన్మిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉంటే ఆ రాయబడిన దాని ప్రకారం వాళ్ళు నక్షత్రం కనిపిస్తుంది, ఆ నక్షత్రం ప్రకారం నడుస్తూ వస్తారు. ఆ యూదయ బెత్లెహేంకు వచ్చిన తర్వాత రాజులకు రాజు అంటే రాజుగారి ఇంట్లోనే జన్మించి ఉంటాడు కదా అని హేరోదు రాజు దగ్గరికి వాళ్ళు వెళ్తారు. మనం కూడా ఈదులో ఈ జ్ఞానులాగే కొన్ని రోజులు ప్రార్థన చేసి కొన్ని రోజులు నామకార్థ క్రైస్తవులుగా మారే అవకాశం ఉంది కదా. అలా కాగా ఉండకూడదండి. జ్ఞానులు ఏం చేశారంటే నక్షత్రాన్ని ఫాలో అవటం మర్చిపోయి రాజు దగ్గరికి వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, రాజు కాబట్టి రాజు కుటుంబంలో పుట్టుంటాడని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ హేరోదు రాజుకి తెలియదు అంతమా. అప్పుడు ప్రధానులను శాస్త్రులను పిలిపించి, రాజుగా బూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడో చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళ గ్రంథాలు తెరిచి చూసినప్పుడు క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగిన. అందుకు వారు యూదయ బెత్లెహేంలోనే, ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమూ అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పిరి. ప్రవక్త ద్వారా రాయబడి ఉంది. ఎలాగూ యూదా ప్రధానులు నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, యూదా బెత్లెహేమా నీలో నుండి నా ఇశ్రాయేలు దేవుడు నీలో నుండి వచ్చును అని రాయబడి ఉన్నదని వారు చెప్పగానే
యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడని అప్పుడు హేరోదు రాజుకి, హేరోదు అనగా గర్వం అని అర్థం, ఎంతో గర్వంతో ఆయనకి కలవరం కలిగిద్ది. నాకంటే గొప్పవాడు యూదులకు రాజుగా జన్మించాడా అని చెప్పేసి ఈయనకి హేరోదు రాజుకి కలవరం మొదలవుతుంది. సరే మీరు వెళ్ళి చూసి రండి, మేము కూడా ఆ రాజుని ఆరాధిస్తాము అని చెప్పేసి వారిని పంపిస్తాడు. సో జ్ఞానులు రెండవసారిగా ఎవరు పూజించారు? జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ మళ్ళీ బయటికి రాగానే నక్షత్రం వారికి కనిపిస్తుంది. నక్షత్రాన్ని ఫాలో అవుతూ తల్లి అయిన మరియను బాలుడిని చేరుకొని వర్షిప్ చేస్తారు. ఆరాధించిన తర్వాత వారు మొట్టమొదటిగా వారి హృదయాలను దేవునికి సమర్పించారు. ఈ జ్ఞానుల్లాగా మనం కూడా మొట్టమొదటిగా హృదయాన్ని దేవునికి సమర్పించాలి. తర్వాత వాళ్ళు వాళ్ళ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును యేసయ్యకి సమర్పించారు. సో బంగారం దేనికి సూచన? ఎందుకు బంగారాన్ని వాళ్ళు దేవునికి వర్షిప్ చేసి గిఫ్ట్గా ఇచ్చారు అంటే, ఆయనకి పూజించారు అంటే బంగారం రాజరికాన్ని తెలియజేస్తుంది. సో ఆయన పుట్టుకను, రాజరికమును, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని బంగారము తెలియజేస్తుంది. పుట్టినప్పుడే యేసు ప్రభువుని బంగారంతో కొలవడం జరుగుతుంది. తర్వాత బోళము అనగా ఆయన మరణ పునరుద్ధానాన్ని తెలియజేస్తుంది. బోళము అనేది ఆయన మరణ పునరుద్ధానం అనేదాన్ని తెలియజేస్తుంది. సాంబ్రాణి అనేది ఆయన పరిశుద్ధ జీవితానికి సంకేతము. ఆయన ఎంతో గొప్ప పరిశుద్ధుడు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు, దోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన్ని అంటారు. ఆయన మనందరి కోసం మన కోసం తన సిలువలో రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. యేసయ్య మాత్రమే మరణించి తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో అన్ని సమాధులు మూతవేయబడి ఉన్నాయి, కానీ మన యేసయ్య సమాధి మాత్రం తెరవబడి ఉంది. ఎందుకు? ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఇక్కడ బోళము అనేది యేసయ్య మరణాన్ని, పునరుద్ధానాన్ని సూచిస్తుంది. కావున ఈ జ్ఞానులు వాళ్ళు బంగారము, బోళము, సాంబ్రాణిని ఎందుకు సమర్పించారంటే ఆయన పుట్టుక, ఆయన రాజులకు రాజు అనియు, ఆయన మన కోసం మరణించాలని, పుట్టిన తర్వాత మరణించవలసి ఉన్నదని తెలియజేస్తుంది. మరణించి తిరిగి లేస్తాడని తెలియజేస్తుంది. తర్వాత సాంబ్రాణి ఆయన పరిశుద్ధ జీవితానికి సంకేతంగా తెలియజేస్తుంది. ఆయన అంత పరిశుద్ధుడి లోకంలో ఎవరు కూడా లేరు. ఈ రీతిగా గొర్రెల కాపరులు, జ్ఞానులు పూజించారు. మూడవదిగా మనం కూడా ఆయన్ని ఆరాధిస్తాం. ప్రతి ఆదివారం మనం ఆరాధన చేస్తాం కదా చర్చిలో. ఎవరు ఆరాధన చేసేది? మూడవదిగా యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులు ఆయన్ని ఆరాధిస్తారు. యేసు ప్రభుని ఎవరైతే తను ఎందరు అంగీకరించుతారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారము ఆయన అనుగ్రహించును. ఎవరైతే యేసు ప్రభుని దేవుని నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకొని ప్రభు అయిన యేసుని ప్రతి ఆదివారం ఆరాధిస్తారు. కాబట్టి మూడవదిగా మనము విశ్వాసులమైన మనము ఆరాధిస్తాము. ఆరాధిస్తున్న మనము ప్రభు అయిన యేసుని మాత్రమే ఆరాధించారు జ్ఞానులు, గొర్రెల కాపరులు. అలాగే మనం కూడా ప్రభు అయిన యేసుని ఆరాధించాలి. అంతేగాని తల్లిని ఆరాధించలేదు. ఎవరు కూడా తల్లిని ఆరాధించినట్లుగా మనకు బైబిల్లో కనిపించలేదు. కాబట్టి ప్రభు అయిన యేసుని ఆరాధించాలి. ఇలా ఆరాధించడం వలన మనము ప్రభు అయిన యేసు మన కోసం పరలోకము నుంచి భూలోకమునికి రిక్తునిగా జన్మించి మరణాన్ని సిలువలో రక్తం కార్చి మన కోసం మరణమయ్యి తిరిగి లేచాడు. సో అందువలన మనము ప్రభు అయిన యేసు రక్తం ద్వారా కడుగబడి, ప్రతి పాపం నుండి కడుగబడి మనం పవిత్రులుగా జీవిస్తున్నాం ఈ లోకంలో. ప్రతి యేసు రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని తమ హృదయంలో ఆహ్వానించినట్లు. ఎవరైతే యేసు ప్రభుని తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వారికి ఆ రోజు నుండే క్రిస్మస్ పండుగ. క్రీస్తు ఉదయిస్తే మన హృదయంలో ఆ రోజు నుండే క్రిస్మస్ పండుగ మన హృదయంలో మొదలవుతుంది. సో ఎవరైతే క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ప్రతి ఉదయము క్రిస్మస్ పండుగనండి. ఒక్క క్రిస్మస్ పండుగ రోజే క్రిస్మస్ పండుగ కాదు. క్రీస్తుని ఎవరైతే హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ప్రతి ఉదయము క్రిస్మస్ పండుగనండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. ప్రభువా
మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఉదయించండి ప్రభువా. ప్రతి ఉదయం మేము క్రిస్మస్ పండుగ జరుపుకునేలాగా మా హృదయంలో ఆయన నీ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. అయా యేసయ్య, నీ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువా నీ రాకడకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని, నీ క్రిస్మస్ పండుగను మేము పరిశుద్ధంగా ఆచరించి నీలా పరిశుద్ధ జీవితాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.